ఓం శాంతి. ఈరోజటి మురళి 30 జూలై 2021. జ్ఞానసాగరుడు, శాంతి సాగరుడు, పతిత పావనుడు, సర్వులకు తండ్రి, పరమపిత శివ పరమాత్మ ప్రజాపిత బ్రహ్మ ద్వారా ఈ విధంగా తెలియజేశారు. ఇప్పుడు ఈ ప్రపంచం వినాశనం కానున్నది. మహాభారత యుద్ధం తర్వాత కొత్త ప్రపంచం వస్తుంది అని. కావున పరమాత్మను స్మృతి చేసి ఆత్మను పావనంగా మరియు సతో ప్రధానంగా తయారు చేసుకొని రాబోయే స్వర్ణిమ ప్రపంచానికి అర్హులుగా తయారు కావాలి అని. కానున్నది ఈ యుగము పరిసమాప్తము, రానున్నది స్వర్ణయుగం సుజనుల కోసం. కానున్నది ఈ యుగము పరిసమాప్తము, రానున్నది స్వర్ణయుగం సుజనుల కోసం. విశ్వమానవాళికిదే మా సందేశం, విశ్వసించు వారికిదే సుస్వాగతము. విశ్వమానవాళికిదే మా సందేశం, విశ్వసించు వారికిదే సుస్వాగతము. కానున్నది ఈ యుగము పరిసమాప్తము, రానున్నది స్వర్ణయుగం సుజనుల కోసం. ఈ మాయాలోకమున ఎన్ని నాళ్ళు ఉన్నను, మమతలను వీడక మగ్గిపోచున్నను. ఈ మాయాలోకమున ఎన్ని నాళ్ళు ఉన్నను, మమతలను వీడక మగ్గిపోచున్నను. పరమపితను తలుచుటకే సమయము లేదా, శివస్మరణం కై మనసు ఉరకలేయదా. పరమపితను తలుచుటకే సమయము లేదా, శివస్మరణం కై మనసు ఉరకలేయదా. నిన్ను నీవు తెలుసుకో, నిన్న నేడు తెలుసుకో. నిన్ను నీవు తెలుసుకో, నిన్న నేడు తెలుసుకో. రేపటి నీ జన్మకై రూపమునే మార్చుకో. కానున్నది ఈ యుగము పరిసమాప్తము, రానున్నది స్వర్ణయుగం సుజనుల కోసం. విశ్వమానవాళికిదే మా సందేశం, విశ్వసించు వారికిదే సుస్వాగతము. కానున్నది ఈ యుగము పరిసమాప్తము. ఈ సృష్టిలోని శ్రేష్టమైన ఆత్మలన్నీయు పరమశివుని చేరుటకు పరితపించుచున్నవి. ఈ సృష్టిలోని శ్రేష్టమైన ఆత్మలన్నీయు పరమశివుని చేరుటకు పరితపించుచున్నవి. మహోన్నతంబైన ఈ మనిషి జన్మలో ఈశ్వరుణ్ణి కనుగొనక ఇడుముల పడినావు. మహోన్నతంబైన ఈ మనిషి జన్మలో ఈశ్వరుణ్ణి కనుగొనక ఇడుముల పడినావు. ఏ క్షణము ఏమవునో ఎరుగలేము మనము, ఏ క్షణము ఏమవునో ఎరుగలేము మనము. తక్షణమే సాగించుము శివనామస్మరణము, తక్షణమే సాగించుము శివనామస్మరణము. కానున్నది ఈ యుగము పరిసమాప్తము, రానున్నది స్వర్ణయుగం సుజనుల కోసం. విశ్వమానవాళికిదే మా సందేశం, విశ్వసించు వారికిదే సుస్వాగతము. కానున్నది యుగము పరిసమాప్తము,
కానున్నది ఈ యుగము పరిసమాప్తము. ఓం శాంతి. భగవాను వాచ. మధురమైన పిల్లలు, ఈ పాత ప్రపంచంలో మనుషులు ఎటువంటి ఆశలు కలిగి ఉంటారో ఆ ఆశలను మీరు పెట్టుకోకూడదు. ఎందుకంటే ఈ ప్రపంచము వినాశనము కానున్నది. మధురమైన పిల్లలు, ఈ పాత ప్రపంచంలో మనుషులు ఎటువంటి ఆశలు కలిగి ఉంటారో ఆ ఆశలను మీరు పెట్టుకోకూడదు. ఎందుకంటే ఈ ప్రపంచము వినాశనము కానున్నది. ప్రశ్న: సంగమ యుగంలో ఏ ఆశను పెట్టుకున్నట్లయితే మీ అన్ని ఆశలు సదాకాలం కొరకు పూర్తయిపోతాయి. సంగమ యుగంలో ఏ ఆశను పెట్టుకున్నట్లయితే మీ అన్ని ఆశలు సదాకాలం కొరకు పూర్తవుతాయి. జవాబు: మేము పావనంగా అయి పరమాత్మను స్మృతి చేసి వారి నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకోవాలి అన్న ఈ ఒక్క ఆశ ఉండాలి. ఈ ఒక్క ఆశతో సదా అన్ని ఆశలు పూర్తయిపోతాయి. ఆయుష్మాన్ భవ, పుత్రవాన్ భవ, ధనవాన్ భవ, ఈ అన్ని వరదానాలు లభిస్తాయి. మేము పావనంగా అయ్యి శివబాబాను స్మృతి చేసి వారి నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకోవాలి అన్న ఈ ఒక్క ఆశ ఉండాలి. ఈ ఒక్క ఆశతో సదా అన్ని ఆశలు పూర్తయిపోతాయి. ఆయుష్మాన్ భవ, పుత్రవాన్ భవ, ధనవాన్ భవ అన్న వరదానాలన్నీ లభిస్తాయి. పాట ఉంది: నీవే తల్లివి, నీవే తండ్రివి. ఓం శాంతి. మధురాతి మధురమైన పిల్లలకు అనగా ఆత్మలకు పరమపిత పరమాత్మ అర్థం చేయిస్తున్నారు. బేహదు తండ్రి మనకు వరదానాలు ఇస్తున్నారు అని మీకు తెలుసు. ఇతరులు పుత్రవాన్ భవ, ఆయుష్మాన్ భవ, ధనవాన్ భవ అని ఆశీర్వాదములు ఇస్తారు. ఇప్పుడు శివ్ బాబా మీకు ఆయుష్మాన్ భవ అన్న వరదానాన్ని ఇస్తున్నారు. మీ ఆయువు చాలా పెద్దగా ఉంటుంది. అక్కడ ఒక పుత్రుడు కూడా ఉంటాడు. అతడు సుఖాన్నిచ్చేవాడిగా ఉంటాడు. ఇప్పుడు బేహదు తండ్రి బేహదు సుఖం యొక్క వారసత్వాన్ని ఇస్తున్నారు అని పిల్లలైన మీకు తెలుసు. మనము తప్పకుండా ఆయుష్వంతులుగా, ధనవంతులుగా కూడా అవుతాము. ఇప్పుడు ఏ కోరికను మీ హృదయంలో పెట్టుకోకూడదు. మీ కోరికలన్నీ సతయుగంలో పూర్తవుతాయి. ఈ నరకంలో ఏ కోరికలు పెట్టుకోకూడదు. ధనం సంపాదించాలి అన్న కోరిక కూడా వద్దు. ఎక్కువ ధనం లభించాలి, మంచి ఉద్యోగం లభించాలి అన్న ఈ కోరికలు కూడా పెట్టుకోకండి. కడుపు ఏదో కాస్త తింటుంది అంతే. ఎక్కువ లోభం ఉండకూడదు. ఎక్కువ ధనం ఉంటే అది సమాప్తమైపోతుంది. శివ్ బాబా మనల్ని స్వర్గానికి అధిపతులుగా తయారు చేస్తున్నారు అని మనకు తెలుసు. దానం ఇచ్చినట్లయితే గ్రహణం వదులుతుంది అని ఇప్పుడు తండ్రి అంటారు. మరి ఏ దానముని ఇవ్వాలి? ఈ పంచ వికారాలను దానం చేయాలి. ఇవి దానం ఇచ్చినట్లయితే గ్రహచారం వదులుతుంది మరియు మీరు 16 కళల సంపూర్ణులుగా అవుతారు. మనము సర్వగుణ సంపన్నులుగా 16 కళల సంపూర్ణులుగా ఇక్కడ అవ్వాలి అని మీకు తెలుసు. పంచ వికారాలను దానమివ్వవలసి ఉంటుంది. మధురమైన పిల్లలు, బేహదు తండ్రి నుండి బేహదు వారసత్వాన్ని తీసుకోవాలి అన్న ఆశ తప్ప ఇంకా ఇతర ఏ ఆశ పెట్టుకోకండి. కొద్ది సమయం మాత్రమే ఉంది. చాలా సమయం గడిచిపోయింది, ఇంకా కొద్దిగా మాత్రమే ఉంది అని కూడా అంటారు కదా. ఈ వినాశనం అవ్వడానికి ఇంకా కొద్ది సమయం మాత్రమే ఉంది. కావున ఈ పాత ప్రపంచంలో ఏ ఆశ పెట్టుకోకండి. కేవలము ఒక తండ్రిని మాత్రమే స్మృతి చేస్తూ ఉండండి. స్మృతిలో పిల్లలు సతో ప్రధానులుగా అవ్వాలి. ఈ ప్రపంచంలో మనుషులు ఏ ఆశలనైతే కలిగి ఉంటారో ఆ ఆశలనేవి మీరు పెట్టుకోకండి. శివ్ బాబా నుండి మేము మా వారసత్వాన్ని తీసుకోవాలి అన్న ఒక్క ఆశనే పెట్టుకోండి.
ఎప్పుడూ ఎవరికీ ఏ దుఃఖమును ఇవ్వకూడదు. ఒకరిపై ఒకరు కామవికారాన్ని కలిగి ఉండడము అన్నింటికన్నా పెద్ద దుఃఖము. కావున సన్యాసులు స్త్రీ నుండి దూరంగా ఉంటారు. అతడు వదిలేశాడు అని అంటారు. ఈ సమయంలో రావణ రాజ్యంలో అందరూ పతితులే, పాపాత్ములే. ఇప్పుడు చాలా తక్కువ సమయం ఉంది. మీరు కనుక బాబా శ్రీమతంపై నడవనట్లయితే శ్రేష్టంగా అవ్వరు. పిల్లలు ఉన్నతోన్నతంగా అవ్వాలి. కావున పంచ వికారాలను దానమివ్వాలి. అప్పుడు ఈ గ్రహణం వదులుతుంది. అందరిపైన ఇప్పుడు గ్రహచారం ఉంది. పూర్తిగా నల్లగా అయిపోయారు. ఇప్పుడు నా నుండి వారసత్వం తీసుకోవాలి అనుకుంటే పావనులుగా అవ్వండి అని షూబాబా అంటున్నారు. ద్వాపర యుగము నుండి మీరు పతితులుగా అవుతూ సతో ప్రధానుల నుండి తమో ప్రధానులుగా అయిపోయారు. కావుననే పతిత పావన రండి, మీరు వచ్చి మమ్మల్ని పావనంగా చేయండి అని అంటారు. పిల్లలు ఇక పతితులుగా అవ్వకండి. కామమనే మహాశత్రువుపై విజయాన్ని పొందండి. దీనివలననే మీరు ఆది మధ్య అంతిమము దుఃఖాన్ని పొందారు అని బాబా తెలియజేస్తున్నారు. మీరు స్వర్గములో పూర్తిగా పవిత్రంగా ఉండేవారు. ఇప్పుడు రావణుని మతంపై మీరు పతితులుగా అయిపోయారు. కావుననే దేవతల ముందుకు వెళ్ళి మీరు సర్వగుణ సంపన్నులు, సంపూర్ణ నిర్వీకారులు, కానీ మేము వికారులము అని వారిని మహిమ చేస్తారు. నిర్వీకారులుగా అయినట్లయితే అంతా సుఖమే సుఖము. పిల్లలైన మిమ్మల్ని నిర్వీకారులుగా చేసేందుకే నేను వచ్చాను అని బాబా తెలియజేస్తున్నారు. ఇప్పుడు పిల్లలైన మీరు కోరికలన్నింటినీ వదిలివేయాలి. మీ వ్యాపార వ్యవహారాలు చేసుకుంటూ పరస్పరము ఒకరికొకరు జ్ఞానామృతాన్ని త్రాగించుకోండి. అమృతాన్ని వదిలి విషాన్ని ఎందుకు తీసుకోవాలి అని కూడా అంటారు కదా. ఇప్పుడు ఏ కోరికలు పెట్టుకోకండి అని బాబా అంటారు. మనము స్మృతి యాత్ర ద్వారా సతో ప్రధానులుగా అవుతాము. 63 జన్మల నుండి చేసిన పాపాలు ఏవైతే ఉన్నాయో అవి కేవలము బాబా స్మృతి ద్వారానే వినాశనమవుతాయి. ఇప్పుడు కేవలము నిర్వీకారులుగా అవ్వాలి. మాయ తుఫానులు ఎన్ని వచ్చినా మీరు మాత్రము పతితులుగా ఎప్పుడు అవ్వకూడదు. మనుషుల నుండి దేవతలుగా అవ్వాలి. మీరే సతో ప్రధానమైన పూజ్య దేవతలుగా ఉన్నారు. మళ్ళీ మీరే పూజ్యుల నుండి పూజారులుగా అవుతారు. మనము నిరోగులుగా ఉన్నాము, తర్వాత రోగులుగా అయ్యాము. ఇప్పుడు మళ్ళీ నిరోగులుగా అవుతున్నాము. నిరోగులుగా ఉన్నప్పుడు ఆయువు పెద్దగా ఉండేది. ఇప్పుడు చూడండి, కూర్చుంటూ మనుషులు మరణిస్తారు. కావున ఏ ఆశలు పెట్టుకోకూడదు. ఇవన్నీ అశుద్ధమైన ఆశలు. ముళ్ళ నుండి పుష్పాలుగా అయ్యేందుకు ఒకే ఒక ఫస్ట్ క్లాస్ అయిన ఆశ ఉంది. నన్ను స్మృతి చేసినట్లయితే పుణ్యాత్మగా అవుతారు అని బాబా తెలియజేస్తున్నారు. ఈ సమయంలో అందరిపై రాహుగ్రహణం ఉంది. ఇప్పుడు మొత్తం భారతదేశం అంతటిపైన రాహుగ్రహణం ఉంది. ఆ తర్వాత బృహస్పతి దశ రావాలి. ఇప్పుడు మనపై బృహస్పతి దశ కూర్చుంది అని మీకు తెలుసు. భారతదేశము స్వర్గంగా ఉండేది కదా. సత్యయుగంలో మీపై బృహస్పతి దశ ఉండేది. ఈ సమయంలో రాహు దశ ఉంది. ఇప్పుడు మళ్ళీ బేహదు తండ్రి నుండి బృహస్పతి దశ లభిస్తుంది. బృహస్పతి దశ తర్వాత 21 జన్మల సుఖం లభిస్తుంది. ఆ తర్వాత త్రేతాయుగంలో శుక్రదశ లభిస్తుంది. ఎవరెంతగా స్మృతి చేస్తే అంతగా ఎక్కువగా స్మృతి చేస్తే ఎక్కువగా బృహస్పతి దశ లభిస్తుంది. ఇప్పుడు అందరూ తిరిగి ఇంటికి వెళ్ళాలి అన్న విషయాన్ని కూడా బాబా అర్థం చేయించారు. కావున తండ్రిని స్మృతి చేస్తూ ఉన్నట్లయితే మీ వికర్మలు వినాశనమై యోగాగ్ని ద్వారానే పావనంగా అవుతుంది. अच्छा, मीठे मीठे सिखलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. ओम शांति. धारण కొరకు
ముఖ్య సారము ఫస్ట్ పాయింట్. ఈ కలియుగ ప్రపంచంలో ఎటువంటి తప్పుడు ఆశలను ఉంచుకోకూడదు. సంపూర్ణ సతో ప్రధానులుగా అయ్యేందుకు ఈశ్వరీయ మతంపై నడవాలి. ఈ కలియుగ ప్రపంచంలో ఎటువంటి తప్పుడు ఆశలను ఉంచుకోకూడదు. సంపూర్ణ సతో ప్రధానులుగా అయ్యేందుకు ఈశ్వరీయ మతంపై నడవాలి. సెకండ్ పాయింట్, పావనంగా అయ్యి తిరిగి ఇంటికి వెళ్ళాలి. ఈ ఒక్క ఆశనే ఉంచుకోవాలి. అంతిమతిని బట్టి గతి ఏర్పడుతుంది. మాయ తుఫానులలో సమయాన్ని పోగొట్టుకోకూడదు. పావనంగా అయ్యి తిరిగి ఇంటికి వెళ్ళాలి. ఈ ఒక్క ఆశనే ఉంచుకోవాలి. అంతిమతిని బట్టి గతి ఏర్పడుతుంది. మాయ తుఫానులలో సమయాన్ని పోగొట్టుకోకూడదు. వరదానము: నిరంతరము బాబా తోడి యొక్క అనుభూతి ద్వారా ప్రతి క్షణము ప్రతి సంకల్పంలో సహయోగిగా అయ్యే సహజ యోగి భవ. నిరంతరము బాబా తోడి యొక్క అనుభూతి ద్వారా ప్రతి క్షణము ప్రతి సంకల్పంలో సహయోగిగా అయ్యే సహజ యోగి భవ. విస్తారము: ఏ విధంగా శరీరము మరియు ఆత్మకు ఎప్పటి వరకైతే పాత్ర ఉంటుందో అప్పటి వరకు అవి వేరవ్వచాలవో, అలా శివబాబా స్మృతి బుద్ధి నుండి వేరవ్వకూడదు. సదా బాబా తోడు ఉండాలి. మరింకే స్మృతి తన వైపుకు ఆకర్షించజాలకూడదు. అటువంటి వారినే సహజ యోగులు మరియు స్వతా యోగులు అని అంటారు. ఇటువంటి యోగులు ప్రతి క్షణము ప్రతి సంకల్పము ప్రతి వచనము ప్రతి కర్మలోనూ సహయోగులుగా ఉంటారు. సహయోగులు అనగా ఎవరి ఒక్క సంకల్పం కూడా సహయోగం లేకుండా ఉండదో వారే సహయోగులు. ఇటువంటి యోగులు మరియు సహయోగులు శక్తిశాలిగా అవుతారు. స్లోగన్: సమస్య స్వరూపులుగా అయ్యేందుకు బదులుగా సమస్యను అంతం చేసే సమాధాన స్వరూపులుగా అవ్వండి. సమస్య స్వరూపులుగా అయ్యేందుకు బదులుగా సమస్యను అంతం చేసే సమాధాన స్వరూపులుగా అవ్వండి. అమూల్య రత్నము అవ్యక్త మురళి ఫిబ్రవరి 2, 1970. అమూల్య రత్నము అవ్యక్త మురళి 2 ఫిబ్రవరి 1970. శీర్షిక: ఆత్మిక శక్తి యొక్క పరిశీలన. ఈశ్వరీయ శక్తి యొక్క ప్రొజెక్టర్. చిత్రాలను తెరపై చూపించే సాధనము. ఈ దివ్య నేత్రము ఎంతెంతగా స్పష్టంగా అనగా ఆత్మీయతతో సంపూర్ణంగా ఉంటుందో అంతగానే పిల్లలైన మీ నయనాల ద్వారా అనేక చిత్రాలను చూపించగలరు. ఈ నయనాల ద్వారా బాప్ దాదా మరియు పూర్తి రచన యొక్క స్థూల, సూక్ష్మ మరియు మూల 3 లోకాల చిత్రాలను చూపించగలరు. మన ఆత్మ ఎంత శక్తిశాలిగా ఉందో దీని పరిశీలన ఏ విధంగా చేయగలరు? ఏ విధంగా లైట్ యొక్క విశేష గుణము అస్పష్టంగా ఉన్నదాన్ని స్పష్టంగా చేస్తుందో అలా మీ లైట్ యొక్క శాతము పరిశీలించే విధానము ఇదే. ఫస్ట్ పాయింట్, మన పురుషార్థం యొక్క మార్గము స్పష్టంగా ఉంటుంది అనగా లైన్ క్లియర్గా కనిపిస్తుంది. సెకండ్ పాయింట్, భవిష్య పదవి కూడా చూడగలరు. థర్డ్ పాయింట్, ఎవరి సేవ అయితే చేస్తారో వారు కూడా ఇంత సహజంగా మరియు స్పష్టంగా మార్గాన్ని చూపించగలరు. ఫోర్త్ పాయింట్, వారు కూడా సహజంగానే తమ పురుషార్థంలో నడవగలరు. ఫిఫ్త్ పాయింట్, తమ గమ్యాన్ని స్పష్టంగా చూడగలరు. అచ్చా, ఓం శాంతి.